Hello everyone, this is Dr. Sushma Saralla, consulting homeopath at Fedicus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పీసీఓఎస్. ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీ. సో ఫ్యామిలీ హిస్టరీలో పీసీఓఎస్ ఉంటే నాకు ఎందుకు వస్తుంది అని అంటే దేర్ ఆర్ సర్టన్ జీన్స్, కొన్ని జీన్స్ ఉంటాయి, వాటి వల్ల ఎక్కువ ఆండ్రోజన్ అనేది సెక్రేట్ అవుతుంది. సో ఎక్కువ ఆండ్రోజన్ సెక్రేట్ అవ్వడం వల్ల మనకి పీసీఓఎస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీలో మదర్కి కానీ, లేదు అంటే వాళ్ళ గ్రాండ్ మదర్కి కానీ, లేదంటే ప్రైమరీ సిబ్లింగ్ అక్కకి కానీ ఎవరికైనా మనకి పీసీఓఎస్ ఉంది అని అంటే మనకి కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒబేసిటీ ఆల్రెడీ చెప్పాను నేను మీకు, ఫ్యాట్ ఎక్కువ ఉంటే పీసీఓఎస్ కాజ్ చేస్తుంది. పీసీఓఎస్ మళ్ళీ ఆ ఫ్యాట్ని మెయింటైన్ చేయడానికి ఇంకా ఎక్కువ ఫ్యాట్ అవ్వడానికి కూడా అదొక సర్కిల్ లాగా రన్ అవుతూ ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే తినడం, కూర్చోవడం, పని చేసేటప్పుడు కూడా జస్ట్ డెస్క్ జాబ్, ఎక్కువ డెస్క్ జాబ్ అంటే ఎవరైతే ఎక్కువ కూర్చొని ల్యాప్టాప్ ముందో లేకపోతే ఏదైనా కంప్యూటర్ ముందో వర్క్ చేస్తున్నారు, లేదు అని అంటే ఎక్కువ కూర్చునే పనే చేస్తున్నారు, ఎక్కువ అటు ఇటు కదిలే పని లేదు, తినడం, కూర్చోవడం, పడుకోవడం, ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి కూడా పీసీఓఎస్ కానీ డయాబెటీస్ కానీ వచ్చే ఛాన్స్ చాలా హై ఉంటుంది. ఇంప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం నిద్రపోతున్నాము, ఏ టైంకి నిద్రపోతున్నాం అనే దాన్ని బట్టి మనకి ఎలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ 1 గంట వరకు ఉంటున్నారు, ఒక 2 గంటల కలా పడుకుంటున్నారు అనుకోండి, పీసీఓఎస్ వచ్చే ఛాన్స్ 50% ఎక్కువ ఉంటుంది. అదే మీరు 1 గంట లోపు పడుకుంటున్నారంటే అదే పీసీఓఎస్ వచ్చే ఛాన్స్ 50% నుంచి 25%కి తగ్గిపోతుంది. అదే మీరు 10 గంటల లోపు పడుకుంటున్నారు అని అంటే ఛాన్స్ చాలా మట్టుకు మనం అవాయిడ్ చేయొచ్చు, అంటే పీసీఓఎస్ వచ్చే ఛాన్స్ మనం తగ్గియొచ్చు అనమాట. సో నెక్స్ట్ టైం మీరు ఒకవేళ నైట్ నైట్ అంతా మెలుకుంటాను అని అనుకుంటే మీకు పీసీఓఎస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూర్ స్టేయింగ్ ఫర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం, ఎక్కువసేపు మీరు మెలకు ఉన్నా కూడా 1 లోపలన్నా పడుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. 1 తర్వాత తినడం కానీ, 1 తర్వాత పడుకునే వాళ్ళకి కానీ డయాబెటీస్, పీసీఓఎస్ తో పాటు కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పూర్ డైట్ అంటే హై షుగరీ ఫుడ్స్ తినడం, హై షుగర్, హై ట్రాన్స్ ఫ్యాట్ ఆర్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల కూడా మనకి ఒబెసిటీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ హై షుగర్ కన్జంప్షన్. ఎర్లీ ప్యూబర్టీ అంటే వన్స్ యూ స్టార్ట్ హిట్టింగ్ యువర్ మెనార్కే, వన్స్ యువర్ మెనార్కే స్టార్టెడ్, మెనార్కే అంటే ఫస్ట్ పీరియడ్ అపియరెన్స్ ని మెనార్కే అని అంటారు మెడికల్ లాంగ్వేజ్ లో. వన్స్ యూ స్టార్ట్ యువర్ మెనార్కీ, అప్పటి నుంచి ఇర్రెగ్యులర్ పీరియడే ఉంది నాకు అని అనుకుంటే, స్టార్టింగ్ నుంచి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంది అన్న వాళ్ళకి పీసీఓఎస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎథనిసిటీ అంటే ఏషియా అంతా తీసుకున్నాం అనుకోండి, సదరన్ పార్ట్ ఆఫ్ ఏషియాలో పీసీఓడి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది మోర్ దెన్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఏషియా. నెక్స్ట్ ప్రీనేటల్ ఆండ్రోజన్ ఎక్స్పోజర్. వాట్ ఇస్ ప్రీనేటల్ ఆండ్రోజన్ ఎక్స్పోజర్? ఫర్ ఎగ్జాంపుల్, మనం మమ్మీ బెల్లీలో, పొట్టలో ఉన్నప్పుడు మమ్మీకి గనక ఎక్సెస్ ఆండ్రోజన్ ఉంటే, ఆ ఆండ్రోజన్కి మనం ఎక్కువ ఎక్స్పోజ్ అవుతే మనకి తొందరగా పీరియడ్ అంటే మెనార్కే ప్యూబర్టీ తొందరగా వచ్చేస్తుంది, అండ్ వచ్చిన తర్వాత ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆర్ ఇన్ అడల్ట్ లైఫ్ యూ విల్ హ్యావ్ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ పీసీఓఎస్. కాజెస్: ఇన్సులిన్ రెసిస్టెన్స్, as I already explained to you, hyperandrogenism, chronic low-grade inflammation, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది అని అంటే ఖచ్చితంగా పీసీఓఎస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందరికీ వస్తుందని చెప్పట్లేదు, ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. హైపర్ ఆండ్రోజనిజం అంటే ఎక్కువ ఆండ్రోజన్ అంటే ఎక్కువ టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువ ఉంటే కూడా యాక్నే వచ్చి హిర్సుటిజం ఆర్ మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ కానీ, లేదు అని అంటే ఈ ఏరియాలో అంతా హెయిర్ రావడం కానీ ఎక్కువ ఉంటుంది. క్రానిక్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్, దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో వాట్ ఈస్ క్రానిక్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్? క్రానిక్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్లో ఏమవుతుంది అని అంటే, మనం తినే కొన్ని ఫుడ్స్, మన లైఫ్ స్టైల్ వల్ల స్లోగా బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ గురించి మాట్లాడుకోవాలంటే మనం చేసే లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ లైఫ్ స్టైల్ వల్ల, తినే ఫుడ్ వల్ల మెల్లగా ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. మీరు ఒకవేళ వీడియోస్ కొన్ని చూసుంటే యాక్ట్రెస్ విద్యా బాలన్ డైరెక్ట్గా కామెంట్ చేశారు, ఏంటి అని అంటే, నేను వెయిట్ గెయిన్ అయ్యాను, చాలా రకాలైన డైట్స్ చేశాను, కానీ ఎక్కడ కూడా నేను వెయిట్ తగ్గలేదు, తగ్గినా మళ్ళీ నెక్స్ట్ మంత్ పెరిగిపోవడం స్టార్ట్ అయింది అని చెప్పింది. వన్స్ నేను యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత వెయిట్ గెయిన్ అనేది తగ్గింది, వెయిట్ లాస్ అయ్యాను, నార్మల్ వెయిట్లో వచ్చేసాను అని చెప్పి యాక్ట్రెస్ విద్యా బాలన్ చెప్పారు. సో వాట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ అంటే, మనం తీసుకునే ఫుడ్లో, చేసే ఎక్సర్సైజెస్లో కానీ, లేదు అని అంటే మన లైఫ్ స్టైల్లో కానీ కొన్ని ఎక్సెస్గా చేయడం, ఎక్సెస్ షుగర్ తినడం, ఎక్సెస్ హీట్ ప్రొడ్యూసింగ్ ఏజెంట్స్ తినడం వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి మెల్లగా వెయిట్ గెయిన్ అయ్యి అక్కడి నుంచి మెల్లగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి పీసీఓఎస్ అండ్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
ఓకే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం. ఎక్కువ ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ డిస్రప్షన్ ఉంటే మనకి పీసీఓఎస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. జెనెటిక్ ఫ్యాక్టర్స్, జీన్స్ లో ఎక్కువ ఆండ్రోజన్ సెక్రెట్ చేసే జీన్స్ ఉన్నా కూడా మనకి పీసీఓఎస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. హియర్ అట్ ఫిడికస్ మనకి 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి, ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్. ఆన్లైన్ కన్సల్టేషన్ లో వీ హ్యావ్ 2 టైప్స్ విచ్ ఇస్ ఆడియో అండ్ వీడియో. అరౌండ్ ద గ్లోబ్ మీరు ఎక్కడున్నా సరే టైమ్ స్లాట్ చూసుకొని ఆన్లైన్ ట్రీట్మెంట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. డాక్టర్ కన్సల్టేషన్ చేసుకొని మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే మాకు సెండ్ చేసి, ఏమైనా అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చెప్పిన వాటిని రిపోర్ట్స్ మీరు తీసి పంపిస్తే వీ కెన్ షిప్ యూ. ఎక్కడున్నా సరే మీకు మెడికేషన్ అనేది మీ టైంకి మీ దగ్గరికి మీ ఇంటి వరకు చేరుతుంది. ఒకవేళ మీరు యూఎస్ఏలో ఉంటే 3 to 5 days ఆఫ్ బిజినెస్ డేస్ పడుతుంది మీ ఇంటికి రావడానికి. ఒకవేళ మీరు యూఎస్ఏ కాకుండా ఇంకెక్కడున్నా సరే 5 to 8 days మధ్యలో, బిజినెస్ డేస్ మధ్యలో మీకు షిప్మెంట్ అనేది జరుగుతుంది. ఇండియాలో ఎక్కడున్నా సరే 3 to 4 బిజినెస్ డేస్ లో మీ మెడికేషన్ మీకు టైంకి ఇంటికి చేరుతుంది. అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది. ఇన్ పర్సన్ దగ్గర ఉన్న బ్రాంచ్ లో మీరు ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నెంబర్ కి వాట్సాప్ గానీ కాల్ గానీ చేసి ఈ రోజు మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోండి. వై షుడ్ వి ఆప్ట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి? ఎక్కడైనా మా ఇంటి దగ్గర కూడా హోమియోపతి డాక్టర్ ఉన్నారండి, అక్కడ ఎందుకు చూపించుకోకూడదు, ఇక్కడే ఎందుకు అని అంటే, హియర్ అట్ ఫిడికస్ కంప్లీట్ ప్యాకేజ్ లాగా మీకు మీ న్యూట్రిషనల్ ఐడియాస్ కానీ, లేదు అని అంటే మీకు చార్ట్స్ కానీ, లేదు అని అంటే మంచి మెడిసిన్ ట్రాన్స్పరెంట్, మేమేం క్యూర్ చేస్తున్నాం, ఎట్లా క్యూర్ చేస్తున్నాం, ఏ పాత్ లో వెళ్తున్నాం కూడా మీకు డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. మీరు వరల్డ్ లో ఎక్కడున్నా కూడా మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు. అండ్ దెన్ హై సక్సెస్ రేట్స్ ఉండడం వల్ల ఐ థింక్ యూ షుడ్ ఆప్ట్ ఫర్ ఫిడికస్. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.